హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఈ రోజుకైతే మా మామయ్య గారు చనిపోయి 6 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయ్యాయి. సో వారికి పూజ కోసం అయితే నేను ఇక్కడ నైవేద్యాలు ఇంకా చిన్న చిన్న వారికి ఇష్టమైన ప్రసాదాలు అయితే చేస్తున్నాను. ఇంకా వాళ్ళు ఏం తినరు, మనం చేసేటివన్నీ మనమే తింటాము. కానీ వాళ్ళ తృప్తి కోసం అయితే మనం సంవత్సరానికి ఒక్కసారి కదా చేసి పెట్టాలని చెప్పేసి చేస్తాము. ప్రతి సంవత్సరం పూజలు అయితే చేస్తాము. ఇంకా కొందరు అయితే అసలు చేయడం కాదు కదా, మర్చిపోతారు, అసలు గుర్తు కూడా ఉండదు. ఇంకా దేవుళ్ళ ఆశీర్వాదం అయితే కంపల్సరీ ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా గానీ, మనం ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా మన దేవతల ఆశీర్వాదం లేనిదైతే ఏది కూడా సక్సెస్ అవ్వదండి. ఇక్కడ పరమాన్నంలోకి అయితే పాలు, ఇలాచి పౌడర్, బెల్లంతో పాటు పల్లీల పౌడర్ కూడా వేసుకుంటే పలుకుల్లాగా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ మా పిల్లలు తినారని చెప్పి స్కిప్ అయితే చేశాను నేను. ఇంకా మనం ఇంట్లో పూజలు ఎలా చేసుకుంటామో పెద్దలకి మనం ఇలా నైవేద్యాలు చేసేటప్పుడు కూడా స్నానం చేసి ఉపవాసంతో అయితే పూజ చేస్తే మంచి ఫలితాలు అయితే దక్కుతాయి. ఇక్కడ నేనైతే పూరిపిండికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పూరిపిండి తీసుకున్నాను నేను. ఇక్కడ గోధుమ పిండి కాదండి, ఇక్కడ పూరిపిండి అంటే ఇస్తారు మనకు షాప్ లో. అలాగని తెల్లగా ఉన్నది కూడా తీసుకోవద్దు, తెల్లగా ఉన్నది అయితే మైదాపిండి కలుస్తుంది, మిక్స్డ్ అవుతుంది. సో నేను ఇక్కడైతే పూరిపిండి తీసుకొని అందులోకి 2 స్పూన్ల రవ్వ తీసుకున్నాను, ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఇంకా రుచికి సరిపడా ఉప్పు, ఇంకా వేడి చేసిన పాలు కూడా నేను ఇక్కడ పోసుకున్నాను. ఆయిల్ కూడా వేసుకోవాలి, పొడిపిండిలోనే వేసుకోవాలి. బాగా కలపాలండి, కొన్ని వాటర్ పోసుకుంటూ. వేడి చేసిన ఆయిల్ పోసుకుంటే ఇంకా మెత్తగా వస్తాయంట. కానీ నేను ఇంకా వేడి చేయలేదు నూనె, అందుకని చెప్పేసి నేను మామూలు నూనెనే పోసిన. ఇంకా కొంచెం వాటర్ పోసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. కానీ నేను కొంచెమే కలుపుకుంటున్నా. ఇంకా లేట్ అవుతుంది, పిల్లలకి లంచ్ పెట్టి పిల్లల్ని స్కూల్కి పంపించే వరకు లేట్ అయిపోయింది. సో ఇంకా అందుకని చెప్పేసి కొంచెమే ప్రిపేర్ చేస్తున్నా నేను. అక్కడ పూజ వరకు పూరీలు అయితే మంచిగా పొంగినాయి. ఇంకా పొంగిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు అయితే అలాగే ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఈ వీడియోస్ అయితే ఆన్లైన్లో నేను ఇన్స్టాగ్రామ్లో చూసి నేను ప్రిపేర్ చేశాను. ఎవరైనా గెస్టులు మన ఇంటికి వచ్చినప్పుడు ఈ విధంగా చేసిస్తే కొంచెం మంచిగా ఫీల్ అయితే ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకైతే ఈ విధంగా పొంగినట్టు వస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా పిండిని నానబెట్టిన తర్వాత 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి. ఎప్పుడైనా పిండి మంచిగా మెత్తగా నాని మనకి చేసేటప్పుడు కష్టంగా కాకుండా చాలా ఈజీగా తొందరగా అయిపోతాయి. చూడండి వీడియోలో మీరు ఎంత బాగా వచ్చాయో నాకు పూరీలు, చాలా మంచిగా పొంగినాయి. మనం పూరీలు చేసుకున్నప్పుడు ఈ విధంగా చిన్న ప్యాన్లో కాల్చుకున్నట్టయితే మనకు ఆయిల్ తక్కువ పడుతుంది, వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది, కొంచెం పొదుపు చేసినట్టు కూడా ఉంటుంది కదా. సో మనం మూగులో మామూలుగా పూరి చేసుకున్నామంటే ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది. సో ఇలాంటి చిన్న ప్యాన్లు అయితే మనం యూజ్ చేసుకుంటే నూనెను అయితే ఆదా చేయొచ్చు. చూసారా పూరీలు ఎంత బాగా వచ్చాయో, నాకైతే చాలా బాగా అనిపించాయి. నెక్స్ట్ అయితే నేను పూర్ణం బూరెలు అయితే చేస్తున్నాను. దానికోసం అయితే శనగపప్పుని ఫస్ట్ 1 అవర్ నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని ఈ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఆ ఉడికిన శనగపప్పులో మనం తురుముకున్న బెల్లం అయితే వేసుకోవాలి. నేను పప్పుకైతే కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. స్వీట్ నాకు బాగానే ఇష్టము, పిల్లలు కూడా బాగా తింటారు, ఇష్టంతో తింటారు. అందుకని చెప్పి సేమ్ నేను క్వాంటిటీలో అయితే తీసుకున్నాను. అవి కాస్త కరిగి మెత్తగా దగ్గరికి అయిన తర్వాత ఇలాచి పౌడర్ అయితే వేసుకొని ఇంకొద్దిసేపు అయితే గట్టివాడేంత వరకు మనమైతే ఉడకబెట్టుకోవాలి. మనం నెక్స్ట్ అయితే ఇక్కడ నేను బియ్యం పిండి మినపప్పుతో మనం దోశ పిండి ఎలాగైతే రుబ్బుకుంటామో ఆ పిండిలోనే కొంచెం ఉప్పు చక్కెర అయితే వేసుకొని బాగా కలుపుకొని ముందుగా ఉడకబెట్టుకున్న మనం శనగపప్పు బెల్లాన్ని అయితే ముద్దలుగా చేసుకొని ఈ విధంగా పిండిలో ముంచి ఆయిల్లో కాల్చుకున్నామంటే మనకి రెడీ అయిపోతాయి. ఈ నైవేద్యాలు మనము అమ్మవారికి కూడా పెట్టుకోవచ్చు. మీరు ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆమ్లెట్ తప్ప. సో ఇంకా మా మామయ్యకి అయితే హాఫ్ బాయిల్ ఇష్టము. సో ఆయన కోసం అయితే ఈ విధంగా హాఫ్ బాయిల్ కూడా చేశాను నేను. ఇంకా హాఫ్ బాయిల్లో మనము ఉప్పు కారంతో పాటు మిరియాల పౌడర్ కూడా వేసుకుంటే మనకు ఆయాసం ఉండదు. వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలు ఇలా ప్రేమతో మన అన్ని సమర్పిస్తే మాత్రం, అంటే ప్రసాదాలు కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా ఇలాంటివి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట, తృప్తి పడతారు అంటారు కదా. సో ఆ విధంగా ఇంకా మనం ఇంట్లో దేవునికి ఎలాగైతే పూజ చేసుకుంటామో ఇక్కడ కూడా అలాగే చేస్తాము మేము. పితృదేవతల ఆశీర్వాదం లేనిది మనకు ఏ దేవునికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడ ఏ గుడికి వెళ్ళొచ్చినా కానీ మనకి కష్టాలు అయితే తప్పవు. ఫస్ట్ మనము పితృదేవతల ఆశీర్వాదం అయితే దక్కించుకోవాలి. దానికోసం అయితే మీరు సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా పూజలు చేయవచ్చు. ఇంకా పెద్దరమాస అంటారు కదా, ఆ రోజున పెద్దలు వస్తారు అంటారు కదా. సో ఆ రోజున పంతులు గారిని పిలిపించి పూజలు చేశామంటే మనకి మంచి ఫలితాలు అయితే ఉంటాయి.